చెడపకరా చెడేవు అన్నారు. టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ మేము శ్రీలంకలో ఆడించకపోతే ఆడమని చెప్పారు. సరే ఆడకపోతే వెళ్ళిపోండి అని ఐసీసీ చెప్పేసింది, బీసీసీఐ చెప్పేసింది, అది అయిపోయింది. వాళ్ళకి నిరసనగా అంటే వాళ్ళకి సపోర్ట్గా పాకిస్తాన్ ఏమొచ్చేసి వాళ్ళ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది, ఏదేదో మురిగింది. చివరికి ఏమైందంటే తోక ముడుచుకొని టీంని ప్రకటించింది. ఇప్పుడు మేము రాలేము అని మళ్ళీ చెబుతోంది. మేము రాలేము, మా రాజకీయాల పరిస్థితులు, మా దేశ ఔన్నత్యం గురించి మేము ఆలోచిస్తున్నాం కాబట్టి భారత్ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క టీ20లో మేము ఆడలేమని చెప్తుంది. శ్రీలంక కూడా మేము రాలేమని చెప్తే ఐసీసీ ఏం చేసిందంటే ఇప్పుడు మీరు రాకపోతే మానేయండి, ఎలాగో బంగ్లాదేశ్ టీం ఉంది కాబట్టి బంగ్లాదేశ్ శ్రీలంకలో ఆడుతామని చెప్తుంది కాబట్టి ఇప్పుడు మేము బంగ్లాదేశ్ని శ్రీలంకకు పంపిస్తామని చెప్తుంది ఇప్పుడు ఐసీసీ. దెబ్బదురుసు కదా, ఇదే కదా భారీ ట్విస్ట్. చెడపకరా చెడేవు అంటే ఇదే. మరి నువ్వు ఎవడ కోసం తాపత్రయపడ్డావు, వాడు ఇప్పుడు ఇటువైపు వస్తున్నాడు అంటే ఇదంతా నక్క వినయం. కానీ నక్క వినయమైనా సరే నీకు గట్టిగా బిడిసి కొట్టేసిందిగా. బంగ్లాదేశ్ ఏం చెప్పింది, మేము భారత్లో ఆడము, భారత్లో మాకు భద్రత లేదు, మాకు శ్రీలంకలో ఏర్పాటు చేయండి హైబ్రిడ్ పద్ధతిలో. పాకిస్తాన్కి ఎలాగైతే శ్రీలంకలో ఏర్పాటు చేశారో అలాగే మాకు కూడా ఏర్పాటు చేయండి అంటే ఇప్పటికిప్పుడు కుదరదు, నెల రోజుల ముందు మీరు చెప్తే ఎలా అవుద్ది, కాబట్టి ఇదంతా చేంజ్ చేయాలంటే చాలా కష్టమని ఐసీసీ చెప్పేసింది, బీసీసీఐ చెప్పేసింది, అది అయిపోయింది. అయితే పాకిస్తాన్ ఇక్కడ తోక జాడించింది. అంతా బాగానే ఉన్న తరుణంలో బంగ్లాదేశ్ని మీరు ఏ విధంగా ఆడనివ్వకుండా చేస్తారు, బంగ్లాదేశ్ని మీరు శ్రీలంకలో ఆడనివ్వాలి కదా, శ్రీలంకలో మీరు ఏర్పాటు చేయాలి కదా, నెల రోజుల ముందు చెప్తే మీకు మార్చడం పెద్ద కష్టమా ఏంటి అని పాకిస్తాన్ ముఖ్యంగా మోసిన్ నఖ్వీ అయితే వీడు బాగా ఓవర్ యాక్షన్ చేశాడు. మేము ఎక్కడ ఆడము, మేము కూడా బంగ్లాదేశ్ దారిలోనే వెళ్తాము, మేము ఆడమని చెప్తే చివరికి తోక ముడుచుకొని టీంను కూడా ప్రకటించాల్సి వచ్చింది, ప్రకటించేసింది పాకిస్తాన్. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు మోసిన్ నఖ్వీ అలాగే మిగతా బోర్డు సభ్యులందరూ ఏమంటున్నారంటే మా ప్రధాని ఏం చెప్తే అదే చేస్తాము, రాజకీయంగా మా దేశం మాకు ముఖ్యము, మా దేశం ఔన్నత్యం కోసం మేము నిరంతరం పోరాటం చేస్తాం, కాబట్టి శ్రీలంకలోనైనా సరే టీ20లో ఆడొద్దంటే ఆడము అని ఇప్పుడు పాకిస్తాన్ చెబుతుంది. ఒకవేళ ఆడితే గనక వాళ్ళు ఏమనుకున్నారంటే 3 ప్రతిపాదనలు. ఒకటి, నల్ల బ్యాడ్జీలు ధరించి ఆడాలి టీ20లో మొత్తం వాళ్ళు ఆడే మ్యాచ్లన్నింటిలో. 2, భారత్తో బహిష్కరణ. 3ది ఏమొచ్చేసి వాళ్ళ విజయం, ప్రతి విజయం కూడా బంగ్లాదేశ్కి అంకితం. ఇవి ప్రతిపాదనలు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రతిపాదనల కంటే కూడా అసలు ఆడకపోవడమే మంచిది. ఎందుకంటే భారత్తో బహిష్కరణకి ఐసీసీ ఒప్పుకోదు, నల్ల బ్యాడ్జీలకి ఒప్పుకోదు. కావాలంటే బంగ్లాదేశ్కి అంకితం చేస్తామంటే చేసుకోవచ్చు. నువ్వు బంగ్లాదేశ్కి చేసుకుంటావా లేకపోతే పనికిరానుడికి చేసుకుంటావా నీ ఇష్టం, ఎవరికైనా చేసుకో. నీ విజయాలు ఎవరికి ఇచ్చుకుంటే ఎవరికి ఏంటి లాభము నష్టం. కానీ దానికి ఈ రెండింటికి ఒప్పుకోదు కాబట్టి మనం పూర్తిగా ఆడొద్దు. భారత్తో ఆడితే మళ్ళీ ఓడిపోతాం, ఓడిపోయిన తర్వాత మళ్ళీ పరుగు పోద్ది. ఎందుకు ఇవన్నీ, ఆడకపోతే మంచిది కదా. అప్పుడు బంగ్లాదేశ్కి సపోర్ట్గా అంటే తోటి దేశానికి సపోర్ట్గా నిలిచినటువంటి పాకిస్తాన్ అని ఒక పేరైనా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఆడమంటున్నారు. ఇప్పుడు ఐసీసీ ఏం చెప్పిందంటే ఆడకపోతే మానేయంటారా భయ్, ఎలాగో బంగ్లాదేశ్ ఇప్పుడు శ్రీలంకలో మ్యాచ్ పెట్టమని చెప్తుంది కాబట్టి మేము అక్కడ బంగ్లాదేశ్ పంపించేస్తాం మీ ప్లేస్లోకి, కాబట్టి ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుందని ఇప్పుడు ఐసీసీ అయితే చెప్పేసింది. పాకిస్తాన్ ఏమొచ్చేసి ఈ యొక్క మాటలు విని దెబ్బకి షాక్ అయిపోయింది. ఇదేంటిది మొత్తం అంతా రివర్స్ అయిపోతుంది, ఇప్పుడు బంగ్లాదేశ్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో ఒక డిస్కషన్ జరుగుతుంది, ఈ యొక్క టీ20లో ఆడకపోతే మనకి 250 కోట్ల నష్టం కదా. దీంతో పాటు రేపు ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. మరొక వైపు బొట్టాళ్ళు అంటే అండర్-19 వాళ్ళు ఏమొచ్చేసి ఓడిపోయి ఇంటికి వచ్చేస్తున్నారు, వాళ్ళు ఏమొచ్చేసి ఇంగ్లాండ్తో ఓడిపోయారు, చిత్తుగా ఓడిపోయి వచ్చారు. సో ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ పరిస్థితే అగమ్య గోచరం అయిపోయింది బంగ్లాదేశ్. సో ఇప్పుడు పాకిస్తాన్ తప్పుకుంటే పాకిస్తాన్ ప్లేస్లోకి బంగ్లాదేశ్ వస్తే ఎవడికి పరుగు పోయినట్లు, ఎవడ కోసం నువ్వు ప్రయత్నం చేసావు, నువ్వు ఎవడ కోసం అయితే తాపత్రయపడ్డావో వాడే ఈరోజు నిన్ను కాదనేస్తాడు. బంగ్లాదేశ్ ఏమనుకుంటుంది, మేము అన్న విధంగానే మా నిర్ణయాల ప్రకారమే మా ఒత్తిడి ప్రకారమే మేము చెప్పినట్లుగానే ఐసీసీ ఇక్కడ శ్రీలంకలో పెడుతుంది కాబట్టి మేము అక్కడ ఆడుతాము, సో మా పంతం నెగ్గింది అని అది అనుకుంటుంది. కానీ ఇక్కడ పాకిస్తాన్కి ఎంత నష్టమో, పాకిస్తాన్కి ఎంత పొరుగు పోయిందో మరి పాకిస్తానే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ విషయం ఇప్పుడు మాట్లాడదు, ఇప్పుడు టీంలోకి రావడమే ముఖ్యం, అంటే ఇందులోకి రావడమే ముఖ్యం, టీ20లోకి రావడమే బంగ్లాదేశ్కి ముఖ్యం. తన పంతం నెగ్గింది అనుకుంటుంది తప్ప ఇక్కడ పాకిస్తాన్ ఏమైపోయినా దానికి అనవసరం. అంటే ఎవడి పోతులో వాడే పడతాడు, నీకెందుకు పని లేకపోతే సరే. బంగ్లాదేశ్ కోసం నువ్వు ఇంత తాపత్రయపడ్డావు, ఇప్పుడు ఐసీసీ బీసీసీ చేసినటువంటి ఈ ప్లాన్లో బంగ్లాదేశ్ వచ్చిందంటే పాకిస్తాన్ ఇంక పరుగు పోయినట్లే. లేదు పాకిస్తాన్ ఒకవేళ ఆడుతాను అంటే ఆడొచ్చు, కానీ భారతదేశంతో ఆడాలి, ఖచ్చితంగా నువ్వు నల్ల బ్యాడ్జీలు ధరించకూడదు. ఏం చేస్తుంది, ఎటు వెళ్ళినా సరే పాకిస్తాన్కి తగదిమి తందానే.